ఫ్రెండ్స్ చూడండి, మేమైతే ఈరోజు మా తోటకి జొన్నకాయలు తీస్తాం. ఈరోజు రండి చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇదిగో నేను తీస్తున్నాను. ఇదిగో ఈ విధంగా తీయాలన్నమాట. ఇదిగో చూడండి, ఇది ముదిరిపోయింది. ఇలాంటివే చాలా తీస్తాం ఇప్పుడు. రండి ఫ్రెండ్స్ చూపిస్తాను. ఇక్కడ కూడా ఒకటి ఉంది చూడండి. ఇదిగో ముందుకు వెళ్ళాలి. ఇవంతా అవే, ఇంకా ఇవి ముద్రలేదన్నమాట. ఇవి చిన్నవి లాస్ట్ అనమాట. ఇవి ఒక నెల పోతే ఇవి ముదురుతాయి. ఇదిగో రండి ఫ్రెండ్స్, ఇంకా దూరంగా ఉన్నాయి చాలా. చూపిస్తాను. ఇదిగో తీస్తున్నాను. తిరిగి తీయాలన్నమాట అవంతా. రండి ఫ్రెండ్స్, చూడండి ఈ విధంగా ఎన్ని తీసాను, 5 తీసాను. చూడండి ఫ్రెండ్స్, ఎన్ని తీసాను రండి చూపిస్తాను. మా ఊరే లొకేషన్, మా ఏరియా లొకేషన్ చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. చూడండి, మా తమ్ముడు ఇప్పుడు జొన్నకాయలు తీస్తాడు. నువ్వు పట్టుకో, నువ్వు రిపిస్తాను. తీసుకురా, అలాగ పదాలాగా ముందుకు వెళ్తాం. చూడండి ఫ్రెండ్స్, ఈ వెనకాలంతా చిన్నవి ఉన్నాయి, ఇంకా ముద్రలేదు కావున ఇవి వదిలేసి ముందుకు వెళ్తున్నాము. ఇవంతా ఉన్నాయి చాలని. ఇది ఒకటి తీస్తున్నాను. ఇదో చూడండి, మా గరువులు వేసాము. చాలా పెద్ద గరువే, ఇంకా అవతల వెళ్ళాలి. ఇదో ఇగో తీస్తున్నాను. రా ముందుకు పద నువ్వు. ఇగో చూడండి, మావాడు తీస్తున్నాడు. అది ఇరుపు, అవి పెద్దవి ఇరుపులు, అవి ఇరుపు. చూడండి ఇదిగో ఒకటి. ఇగో నేను తీస్తాను ఇప్పుడు. ఎంత బాగుందో. ఇదిగో ఇగో చూడండి. చూడండి ఫ్రెండ్స్, ఎంత తీసేమో. ఇప్పుడు ఇంటికి తీసుకెళ్తాడు అనమాట. పోసుకొని తీసుకొస్తాడు, పట్టడం చాలదు అనమాట. వెళ్ళు చూపించు ఒకసారి. అలా ఇటు చూడు, ఇటు ఇలాగ చూపించు అనమాట. ఇలాగ చాలా బాగున్నాయి అనమాట. తీసుకెళ్ళు. చూడండి ఫ్రెండ్స్, మళ్ళీ తీస్తాము. అవతల చివరి నుంచి ఇవతల చివరికి వస్తాము. చూడండి, ఇది మా ఇల్లు అనమాట. ఇగో రేకులు అనమాట. తీస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇదిగో ఎలకలు తినేస్తున్నాయి. ఇంకొకటి చాలా పెద్దది ఉంది కానీ ఎలకలు తినేసి. ఇదిగో ఇదిగో ఎలకలతో పాటు అనేక రకాల కీటకాలు, ఇదో సీమలు లాంటివి కూడా తినేస్తున్నాయి. చూడండి ఏ విధంగా ఎలకలు తిన్నాయో. ఇదిగో మంచి పెద్ద జొన్న ఫ్రెండ్స్. చూడండి ఎలకలు తినేసి వెయిట్ చేస్తాం, మరి తినాని వాళ్ళు కూడా. చూడండి, ఈ మా
గరువులో ఈ జొన్నలతో పాటు ఈ విధంగా బీన్స్ని కూడా వేస్తాం అన్నమాట. మేము తినడానికి చూడండి ఇక ఏ విధంగా ఉన్నాయో చూడండి. బీన్స్ అన్నమాట ఇది. ఇగో జొన్నలు తీసుకున్న తర్వాత ఆ మొక్కల్ని ఈ విధంగా నరికేసి వీటిని మా పోతులకి, పశువులకి, గేదెలకి ఇస్తాము గడ్డిలాగా అనమాట. ఇక ఒకటి తీస్తాను పెద్దది, చాలా పెద్ద ఉన్నాయి. ఇవి 2 ఉన్నాయి. పగనే తగ్గట్టుగా ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్. ఇది ఇలాగుందో ఇందా పట్టు. పద ముందుకు వెళ్దాం అలాగా. చూడండి ఫ్రెండ్స్, ఇది ఒకటి తీస్తాను. ముదిరిందో లేదో తెలియట్లేదు, నేను అలా తీసాను అన్నమాట. చూడండి ఇలా పట్టుకో. ఇదంతా చూడండి ఫ్రెండ్స్, ఇది మా ఇంట్లో ముందు ఉన్న కరివేపాకు వేప చెట్టు అనమాట. ఏమైనా పెళ్ళిళ్ళ ఫంక్షన్ ఏమైనా జరిగినా సరే ఇక్కడ వచ్చి తీసుకుంటాము. ఇది పండిపోతుందండి, తీస్తున్నాము. సరే ఎంత అయింది చూడు, ఎక్కువ అయిపోయా. చాలా ఇంకా తీయాలా? చూడండి ఇది ఒకటి తీస్తున్నాను. అయితే ఏ విధంగా ఏర్పాలో చూపించి ఒకసారి. ఓకే చూడండి. అప్పా మాకు కొయ్యాలంటే ఇది ఇక్కడ సారవంతమైన భూమికి ఉంది. ఇంత హైట్గా పెరిగిపోయి ఇంత హైట్లో కాసింది అనమాట. ఇక చూడండి తీస్తున్నాము, పెద్ద పెద్దవంతా తీస్తున్నాము. చిన్నగా ఉంటున్నాయి అన్నమాట. ఇందా పట్టుకుందా. చూడండి ఫ్రెండ్స్, చూడండి చాలా ఏర్పేసాము, తీసుకెళ్ళిపోతాం అన్నమాట. ఇప్పుడు నేను పట్టలేకపోతాను, ఒక చేతితో 5 జారిపోతున్నాయి కిందకి. చూడండి ఫ్రెండ్స్, తీసుకెళ్ళిపోతున్నాం. మా వాడు పడుతున్నాడు, పట్టు. చూడండి తీసుకెళ్తున్నాము. మా చిన్నవాడు పడుతున్నాడు, నేను కూడా కొన్ని పడుతున్నాను. ఆగు ఒకసారి కలిసి వెళ్దాం, ఆగు. ఇంటికి తీసుకెళ్ళిపోతున్నాం అన్నమాట. పద. చాలా ఉన్నాయి ఫ్రెండ్స్, 2-3 రోజులకి ముందే మొత్తం ఇరిపేసాం అన్నమాట. తీసుకుందాము, అయిపోయి లాస్ట్లో ఉన్నవి ఇంకా ఇప్పుడు తీసినాం అన్నమాట. చూడండి ఇది టమాటాలు చాలా అనేక రకాలవి వేస్తాం అన్నమాట. బొబ్బర్లు కూడా వేస్తున్నాం కానీ ఇంకా అవ్వలేదు. ఇది మా ఇంటి కొలాయి అనమాట. ఇది మార్నింగ్ సెక్షన్ అండ్ ఈవినింగ్ సెక్షన్ వస్తుంది కొలాయి. వచ్చినవి ఇప్పుడు తొక్కలు తీసి ఉడకబెట్టడానికి ఏ విధంగా తొక్కలు తీస్తామో చూడండి. ఇందా చూపించి పట్టు కెమెరా. చూడండి తొక్కలు తీస్తాను అనమాట. చూడండి చూపించు. చూడండి ఫ్రెండ్స్, తొక్కలు ఇలా తీయాలన్నమాట. తీసి అనమాట తీసేసి ఈ విధంగా పెట్టాలి. చూడండి ఇదంతా అలాగే చేస్తాను. ఈ తొక్కలు తీసి ఇలా ఉడకబెట్టి
ఇప్పుడు తినాలన్నమాట. చూడండి చూపిస్తాను. కొన్ని రోజుల తర్వాత ఎండబెట్టి తినాలనుకుంటే ఈ విధంగా చేసి ఇలా కట్టేసి ఉడకబెట్టేసి అప్పుడు పెడతారనమాట. ఈ విధంగా తీస్తున్నాను. ఫ్రెండ్స్ ఇదో దగ్గర తీసుకొచ్చి చూపించు కొద్దిగా. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో చూడండి, చాలా ముద్రిపోయినాయి. ఇట్లా ఇరపాలన్నమాట. ఏ విధంగా ఇరుపుతున్నాను. చూడండి ఇది ఎలకలు తినేసాయి అన్నమాట. చూడండి ఇదిగో ఎలకలు తినేసాయి. ఇదిగో పెద్దది కదా, ఎలకలు తినేస్తే అది కూడా ఎలిపేసి తీసుకొచ్చి ఈ విధంగా ఎలకలు తీసి పెడుతున్నాము. తీసాము. గమ్మెలా ఫుల్ అయిపోయింది చూడండి. ఈ విధంగా మొత్తం తీసాము. ఇప్పుడు ఇక్కడ పెడతామన్నమాట ఈ తప్పల దగ్గర ఉడకబెట్టడానికి. ఇందా చూపించు నాకు, అక్కడ నుంచి చూపించు, అక్కడ నుంచి చూపించు. చూడండి చూపుతున్నాను చూడండి ఫ్రెండ్స్. అంతా ఇలా పెట్టాలన్నమాట తబల దగ్గర. చూడండి ఈ విధంగా చేసి పేర్చుకుంటాం అన్నమాట. ఉడకబెడతాం. ఇప్పుడు తీసుకెళ్ళి పొయ్యి దగ్గర పెట్టి ఇక్కడ కూడా చూపించుగా ఏ విధంగా ఉన్నాయో కనిపిస్తున్నాయా? చూడండి ఫ్రెండ్స్. ఇక తప్పలా పడుతుందో సాగదో తెలియట్లేదు, ఇంత పుల్లు పెడుతున్నాను అనమాట. చూడండి పెద్ద పెద్ద మొత్తం పట్టలేదు, చిన్నవి ఎక్కువ పట్టింది అనమాట. చూడండి చూడండి ఫ్రెండ్స్. ఇదిగో తీసుకెళ్ళి పొయ్యి మీద పెడతాను. కొద్దిగా సాల్ట్ వేసుకోవాలన్నమాట. సాల్ట్ ఇదిగో చూడండి, ఆగండి చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు వాటర్ తీసుకొస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు వాటర్ తీసుకెళ్ళి పోస్తాను. సాల్ట్ వేసి ఈ విధంగా సాల్ట్ వేస్తే వేగంగా ఉడికిపోతాయని ఇలా సాల్ట్ వేస్తాను. చూడండి ఫ్రెండ్స్, వాటర్లో పోసేయాలన్నమాట. పులు పోయాలా? చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు తీసుకెళ్ళి పొయ్యిలో పెడతాను అనమాట. చూడండి ఇదిగో ఉడకబెడతాను. చూడండి తీసుకెళ్తున్నాను. తీసుకురా చూడండి. మేము కిచెన్లో వంట చేసుకునే పొయ్యి ఇది అనమాట. ఇదే చూడండి ఫ్రెండ్స్, నిన్న మొన్న ఉడికించినవి ఈ విధంగా మా ప్రాంతంలో ఆరబెట్టుకుంటాం అన్నమాట. కొన్ని రోజులు పోయాక వీటిని మేము మళ్ళీ ఉడకబెట్టుకొని తింటాం అన్నమాట. చూడండి ఇదిగో ఏ విధంగా ఆరబెట్టుందామో చూడండి. ఇగో ఇప్పుడు కప్పు పెడుతున్నాను అనమాట. చాలా ఎక్కువ అయిపోయి
కొన్ని తీయాలన్నమాట. తీస్తాను, తీసుకో. చూడండి ఫ్రెండ్స్, ఇదిగో ఇప్పుడు పొయ్యిలో పెట్టాను అనమాట. చూడండి, ఉడికిన తర్వాత మళ్ళీ మీకు కిందన దించి చూపిస్తామన్నమాట. ఇప్పుడు మేమైతే దించుతున్నాము ఉడకబెట్టిన జొన్నల్ని. చూడండి ఏ విధంగా ఉడికాయో ఇప్పుడు తిని చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇది అంతా ఉడికాయి. ఇప్పుడు తీస్తాను ఒక 2, మా తమ్ముడికి నాకు ఒకటి. వేడిగా ఉన్నాయి ఫ్రెండ్స్. చూడండి, ఇదిగో. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఎప్పుడైతే తిన్నట్టయితే కామెంట్ చేయండి కింద. కొన్ని ఫ్రెండ్స్ తింటాను ఇప్పుడు. చాలా బాగుంది ఫ్రెండ్స్. జొన్నలు కావాలంటే నా నెంబర్కి ఫోన్ చేయండి ఫ్రెండ్స్. పెద్దవి అయితే పెద్దగా టేస్ట్ లేవు ఫ్రెండ్స్. చూడండి, చిన్నవి అయితే బాగుంటుంది. ఇలాంటివి అయితే బాగా టేస్ట్ ఉంటాయి. చూడండి, ఇదిగో గింజలు. చాలా బాగుంది ఇది. మేము తినేంత తినేసి కొంత మా అమ్మ నాన్న వాళ్ళకి పెడతాము. బాయ్ ఫ్రెండ్స్.